సరే ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు చెప్పడం ఏంటంటే ఇది ఒకటే మార్గం అంటున్నారు. సరిపోయి ఇది ఒకటే మార్గం అనేది కొంచెం పక్కన పెడదాం. అసలు కనీసం క్రైస్తవులు చెప్పేదాన్ని ఇది కూడా ఒక మార్గం అని మనం తీసుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటి దానికి? దానికి ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ. వాళ్ళు చెప్పే ఈ మూర్ఖత్వం ఏదైతే ఉందో 100% రాంగ్ అది. దానికి బైబిల్ కూడా ఒప్పుకోదు వాళ్ళు చెప్పేదానికి. యేసుని దేవుడు అంటే బైబిల్ ఒప్పుకోదు ముందు, వేరే వాళ్ళ సంగతి తర్వాత. ముందు వాళ్ళ తాట తీసేది ఎవరంటే బైబిల్ దేవుడే. అందుకు కాకుండా వేరే ఒక దేవుడిని చేసుకుంటారని చెప్పి బైబిల్ దేవుడే వాళ్ళు నరకంలో వేస్తాడు. బైబిలే ఒప్పుకోలేని వాళ్ళ సిద్ధాంతానికి బేసేది, వాళ్ళ ప్రమాణం ఏది అని చెప్పేదానికి. అది హిందుత్వం ప్రకారం అసలు అమూర్ఖత్వం అసలు ఉండదు. ఇక్కడ శైవం ఉంది, వైష్ణవం ఉంది, శాక్తేయం ఉంది, స్మార్తం ఉంది, రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరి స్వేచ్ఛ అనుగుణంగా వాళ్ళు వారి విశ్వాసాలని పాటించుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని హిందుత్వం కూడా ఆమోదిస్తుంది. ఆ మూర్ఖత్వానికి అసలు స్థానం లేదు. దాన్ని బైబిల్ కూడా ఒప్పుకోదు. బైబిల్ దేవుడు యెహోవా వేరు, ఆయన క్యారెక్టర్ వేరు. ఆయన మాత్రమే దేవుడిని చేయాలి. వేరే ఒక దేవుడు చేస్తే ముందు వాళ్ళ నరకంలో వేస్తాడు.